హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాయికృష్ణ. మీరు చూసే ఎస్కే బ్లాగ్స్. యాక్చువల్లీ ప్లాన్ వచ్చేసి దిలీప్ బ్రో అనమాట. దిలీప్ బ్రో ఈ డ్యూక్ బండి ఉంది. డ్యూక్ బండికి వీల్ క్యాప్స్ వస్తాయి కదా, బ్లాక్ కలర్వి. అవి వేపిదానికి రామ్ కూడా వెళ్తున్నాము. వీల్స్కి క్యాప్స్ వస్తాయి కదా ఇట్లా బ్లాక్ కలర్వి, అవి వేపిద్దామని చెప్పి అన్నాడు. రామ్ కూడా అయితే వెళ్ళొద్దాం బ్రో అంటే సరే అని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. చెలుగా సాఫ్ట్వేర్ లాంగ్ టైం మన బండి అయితే స్టార్ట్ చేస్తున్నా వీడియోలో. ఏమో చీమలు ఎడికలు వచ్చినాయి మొత్తం. ఇగో పొద్దు నుంచి ఒకటే చీమలు మొత్తం ఎర్ర చీమలుగా కాపురం పెట్టినాయి నా బండ్లో మొత్తం. అదే కరిస్తే మాత్రం డేంజర్ ఉంటాయి ఇవి. ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. చీమ కాదు, యాంగిల్ ఎట్లా వస్తుందేమో అర్థమవుతలే. ఇంతమందికి కొంచెము ఇది హైట్ ఉంటుంది అనమాట. ఇట్లా గోప్రో కొంచెం నాకు అనిపిస్తుంది కళ్ళకి. ఇప్పుడు కొంచెం కిందికి అయిపోయింది కాబట్టి చలో. దిలీప్ బ్రో అయితే దిల్చునార్లు ఉన్నట్ట. దిలీప్ బ్రో దగ్గరికి పోయి దిలీప్ బ్రో నేను కలిసి రామ్కోట్ పోయి చూడాలి కదా. యాక్చువల్గా ఏమైందంటే నేను నైట్ మేము నల్గొండ వెళ్ళి ఉండే అనమాట. ఫ్యామిలీ కార్లో పోయి ఉండే. నల్గొండ చెరుగట్టు ఉంది కదా, చెరుగట్టుకి వెళ్ళేసి రిటర్న్ మార్నింగ్ ఎప్పుడు వచ్చినాం మేము 6:30కో 6 o'clock స్టార్ట్ అయినాము. ఒక పెద్ద అంటే మామూలుగా యాక్సిడెంట్ చూసినా నేను. కారు మొత్తం తుక్కు అయిపోయింది. యాక్చువల్లీ ఏమవుతుందంటే చాలామంది మార్నింగ్ డే టైం ఉంటుంది కదా, 3:30కి అట్లా ఫుల్ మంచి నిద్ర టైం అనమాట అది. అయితే చాలామంది ఏం చేస్తారు, నిద్ర వచ్చినా కూడా ఏం కావాలి నేను మెల్లికుండిపోతా నడిపిస్తా అని చెప్పేసి అనుకుంటారు. అట్లా అడగకుండా ఎప్పుడైతే ఎవరికైనా నిద్ర వచ్చిందో కంపల్సరీ పక్కన ఆపేసి నిద్రలో పోవాలి. లేదా ఒక చాయ్ మంచిగా పాన్ తినేసి డ్రైవ్ చేయాలి. అట్లని చెప్పి మనం నేను ఆపుకుంటానే నడిపిస్తా అంటే కంపల్సరీ మనకి నిద్ర అనేది ఎవరు కాగదు. చాలా అంటే చాలా పెద్ద యాక్సిడెంట్. మనుషులకైతే ఎవరికి ఏం కాలేదు, కానీ కార్ మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ సాగరింగ్ దగ్గర ఈ ఫ్లైఓవర్ కూడా కొత్తగా కట్టిర్రు, ఇంకా ఓపెన్ చేశారు. ఇక ఓపెనింగ్ అయితే రెడీగా ఉంది. ఇంకెప్పుడు ఓపెన్ ఎప్పుడన్నా 10 years బ్యాక్ 15 years బ్యాక్ వచ్చి ఉంటారు కదా హైదరాబాద్కి. ఈ సాగరింగ్ రోడ్కి వెళ్ళినవరకు వస్తే గుర్తు కూడా పట్టరు, అట్లా అయిపోయింది ఇప్పుడు ఇది సాగరింగ్ రోడ్. మొత్తం ఎటు చూసిన ఫ్లైఓవర్స్, అండర్ గ్రౌండ్లు, క్రేజీ. మరి ఇన్ని కట్టినా కూడా, మెట్రోలో వేసినా కూడా, ఫ్లైఓవర్లో వేసినా కూడా, అండర్ గ్రౌండ్లో వేసినా కూడా ట్రాఫిక్ జామ్ అయితే తక్కువ అయితే లేదు. చూడు ఎట్లుంది ఇది మొత్తం. ఇటు నుంచి మనం మళ్ళీ ఈ ఫ్లైఓవర్ మీకు ఎక్కితే అటు బిఎన్టీ వెళ్ళొచ్చు. మళ్ళీ మనకి పేరు గుర్తుకొస్తలేదు, పనామగూడ, మనసలపురం, హైదనగర్ అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇది చూడండి టెంపుల్ ఎట్లుంటుంది మొత్తం మీ బ్యాక్ సైడ్. ఇంక రీసౌండ్ మొదలు వస్తుంది సౌండ్. పోలీసులు పట్టుకుంటే మాత్రం గట్టిగా వేశారు చాలా మనకి. గాయస్ యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ సిగ్నల్ దగ్గర పోలీసులు ఉంటారు అనమాట లెఫ్ట్ సైడ్లో. ఇదైతే లేరు, అదే అనుకుంటున్నా ఇక్కడ ఉంటారు పోలీసులు, ఇక్కడ ఉంటారు అని చెప్పేసి. ఇక్కడ చాలా వరకు సిగ్నల్ దగ్గర ఎప్పుడుంటుంది అంటే ఇప్పుడు 14-13 అలా పడుతున్నాయి కదా సెకండ్స్. అందరూ రేస్కి రెడీగా ఉన్నట్టే ఉంటారు ఇప్పుడు. అందరూ ఒక్కొక్కరు ఎట్లా పోతారో. మనమే ఫస్ట్ పోదాం. 3, 2, 1. మనమే ఫస్ట్. ఇక్కడ ముందర పోలీసులు బండ్లు ఆపుతారు. హాయ్ బ్రో, దిలీప్ బ్రో కూడా అయితే వచ్చేసిండు. ఇక రామ్కోట్ పోయి అవి వేపేయడమే. వైసీటీ గేమ్లో ఎట్లా పట్టుకుంటారు, ఇంకా కూర్చుంటే అట్లా పట్టుకుండు లెఫ్ట్ సైడ్లో. జస్ట్ మిస్ బ్రో. అట్లా కంట్రోల్ చేసేటట్టుంటే వాళ్ళ స్పీడ్, లేదంటే అసలు స్పీడ్ పోవద్దు. రామ్కోట్లో మనకి సెకండ్ హ్యాండ్ బైక్స్ కానీ, సెకండ్ హ్యాండ్ స్కూటీస్ కానీ, మనకి ఏదంటే అది 2 wheeler నుంచి ఏమంటుంది పెయింటింగ్ కానీ, ఇక ఆల్టరేషన్స్ కానీ, మోడిఫికేషన్స్ కానీ, పార్ట్స్ దొరకడం కానీ ఏదంటే చేస్తారు. ఇక్కడైతే ఆగుదాం బ్రో కోసము. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా గలీలో ఏమో నెకలింగ్ చేస్తారు బుల్లెట్లు అన్నిటికీ. నెకలింగ్ చేస్తారు, బుల్లెట్ రిపేర్ చేస్తారు, పెయింటింగ్ చేస్తారు. ఈరోజు సండే కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. నేను నార్మల్ డేస్ అయితే ఫుల్ అంటే ఫుల్ జామ్ ఉంటుంది. ఇప్పుడు ఈ షాప్స్ అయితే పోతున్నాయి. ఇవన్నీ అప్పుడు వేయించిన చాక్లెట్స్ ఈయనే అనమాట, ఈ రైట్ సైడ్లోనే. బ్రో ఈయనేనా అడుగు. అన్ని బండ్లకి ఎగ్జాస్ట్లు, సీట్ కవర్లు, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ వేస్తారు ఇక్కడ. మన బ్రో అయితే అనుకుంటుండు. చలో మొత్తం అయితే మాట్లాడిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తుంది అనేది.
వీల్ చేపించుకోవాలి. గాయస్ మేమైతే హ్యాండ్ కవర్స్ తీసుకున్నాం. హ్యాండ్ కవర్స్ ఒకటి, 2 ఇండికేటర్లు, వీల్స్కి దీని ఏమంటారు బ్రో? ఇది వీల్స్ కవర్స్ని వీల్ కవర్ అంటారా? వీల్ డిస్క్ అని ఉంది మీద. వీడైతే ఫిట్టింగ్కి 600-700 అడుగుతారు. ఇంకా మనకు ఫిట్టింగ్ అంతెందుకు, మనం చేసుకోవచ్చు కదా, సింపుల్ పని అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇది తీసుకొని మనం ఫిట్ చేసుకుందాం. బ్రో పార్సల్ వేస్తే అనుకోవాలి ఎవరన్నా, డెలివరీ బాయ్ అనుకోవాలి ఎవరన్నా. హ్యాండ్ గార్డ్స్ ఒకటి తీసుకున్నాం, 2 ఇండికేటర్లు తీసుకున్నాము, ఇంకా ఇది ఒకటి తీసుకున్నాం. మొత్తం కలిపి 3900 బిల్ అయింది. ఇంకా సిటీలో మొత్తం ఇంతే ట్రాఫిక్ ఆడాడు కూడా సిగ్నల్స్ ఉంటాయి. ఈ ఎండకి ట్రాఫిక్లో తిరగాలంటే అబ్బో కాన్పరి. అంకే బ్రోకి చెప్పిన అప్పుడే నేను కొంచెం వెంకలు ఉండు బ్రో, ఎందుకంటే కింద పడితే చూడొచ్చు నువ్వు వెంకలు వచ్చాను. గాయస్ అయితే మంచి జ్యూస్ ఇష్టం బ్రో. బండి అయితే వాషింగ్ చేపిస్తారంట. పోవాలా బ్రో? రేపు కలుద్దాం. ఓకే, ఇదే మాట మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ విద్యుల కృష్ణ. బాయ్ బాయ్. రేపు ఫిట్టింగ్ చేస్తే ఆ ఫిట్టింగ్ వీడియో కూడా ఇంకా యాడ్ చేసేస్తా, లేదంటే ఈ వీడియో ఇంతే అనమాట. The next day. గైస్ పైన అయితే ఇన్స్టాల్ చేసినాం మనము. వీల్ కవర్స్ ఒకటి, ఇవి హ్యాండ్ గార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఇన్స్టాల్ చేసినాం. ఇంకా ఈ 2 ఇండికేటర్లు కూడా ఇన్స్టాల్ చేసినాం అన్నమాట. మనకైతే ఈ కాస్ట్ వచ్చేసి మొత్తం ఇవి ఒకటి, 2 ఇండికేటర్లు వచ్చేసి హ్యాండ్ గార్డ్ వచ్చేసి 3900 రూపీస్ అయింది. ఇంకా ఫిట్టింగ్ అయితే మనకు ఫ్రీయే. బండి మాత్రం ఇప్పుడు సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది అసలు.